ఈనాటి లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం మానవ మనస్తత్వంలోని ఒక చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తుంది. ఖచ్చితంగా. ఈరోజు మన ముందుకు వచ్చిన ప్రధాన మూలం ది మోరల్ మాస్క్వెరేడ్ ఆఫ్ పార్సిమోనీ. దీని అర్థమేమిటంటే పిసినారితనం లేదా దురాశ అనేది నైతికత అనే ముసుగును ధరించడం. ఈ మూలం ఆధారంగా మనం ఈరోజు ఒక అత్యంత సంక్లిష్టమైన మానవ ప్రవర్తనను విశ్లేషించబోతున్నాం. మనుషుల మనస్సు ఎంత విచిత్రంగా పనిచేస్తుందో, ముఖ్యంగా మనలోని దురాశ అనేది దయ అనే అందమైన ముసుగును ఎలా కుట్టుకుంటుందో అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. అసలీ టాపిక్ ఎక్కడ మొదలవుతుందంటే బుద్ధుని బోధనల నుండి ఒక ముఖ్యమైన పదాన్ని మనం తీసుకోవాలి. అదే పరనుద్దయత. అవును, పరనుద్దయత అంటే ఇతరుల పట్ల కరుణతో ఉండటం, దయ చూపించడం. అయితే సరిగ్గా ఇదే పరనుద్దయత అనే గొప్ప భావనను స్వార్థానికి, అత్యంత కఠినమైన దురాశకు ఎలా వాడుకుంటారో మనమిక్కడ అర్థం చేసుకోవాలి. దీన్ని వివరించడానికి మనం ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఒక సంపన్నుడైన యజమాని ఉన్నాడు. ఆకలితో అలసిపోయిన ఒక భిక్షువు ఆ ఇంటికి వచ్చి సహాయం అడిగాడు. ఇక్కడ ఆ యజమాని ఎలా స్పందిస్తాడు అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఆ ఇంటి యజమాని మనస్తత్వం ఇక్కడ మనం లోతుగా పరిశీలించాలి. అతను తన దగ్గరున్న సంపద ఎక్కడ తగ్గిపోతుందో అనే భయంతో బతుకుతున్న వ్యక్తి. కాని ఆ భిక్షువు అడగడానే నేరుగా నేను ఏమీ ఇవ్వను, నా దగ్గరున్నది నీకెందుకు పెట్టాలి అని చెబితే సమాజంలో తన పరువు పోతుందని అతనికి తెలుసు. అంతకంటే ముఖ్యంగా తన దృష్టిలో తానే ఒక స్వార్థపరుడిగా, క్రూరుడిగా మిగిలిపోతాడనతనికి తెలుసు. నిజమే, మనిషి మెదడు ఎప్పుడూ తనను తాను విలన్గా చూసుకోవడానికి ఇష్టపడదు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఎవ్వరూ కూడా అద్దంలో చూసుకుని నేను ఒక పిసినారిని, నాకు ఇతరుల ఆకలి కంటే నా డబ్బే ముఖ్యం అని అనుకోరు. ఇక్కడే మనసు ఒక అద్భుతమైన నాటకానికి తెరతీస్తుంది. ఆ వ్యక్తి ఆ భిక్షువుకు భోజనం పెట్టకుండా ఉండటానికి తనలో తాను ఒక గొప్ప కథను అల్లుకుంటాడు. అతనికి దానం చెయ్యకపోవడమే దయ అని బలంగా నమ్ముతాడు. ఆ పిసినారి వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఈ భిక్షువుకు ఇప్పుడు భోజనం పెడితే రేపు మళ్ళీ వస్తాడు అని. యాచించటం అనేది అతనికి ఒక అలవాటుగా మారుతుంది. తద్వారా అతను బద్ధకస్తుడిగా మారి తన సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకుంటాడు అని తనను తాను ఒప్పించుకుంటాడు. కాబట్టి ఇతనికి ఏమీ ఇవ్వకపోవడమే అతని భవిష్యత్తుకు నేను చేసే అతి పెద్ద మేలు అని అనుకుంటాడు. అంటే తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి బలమైన తర్కాన్ని వాడుతున్నాడో చూడండి. దీని వెనుకున్న మానసిక ప్రక్రియను విశ్లేషిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వ్యక్తి కావాలని అబద్ధం చెప్పడం లేదు, అతను నిజంగానే తనను తాను మోసం చేసుకుంటున్నాడు. తనలో ఉన్న దురాశను పరోద్దయత లేదా దయ అనే ముసుగులో దాచిపెడుతున్నాడు. తనను తాను రక్షించుకోవడానికి మెదడు ఆడే ఒక రకమైన మోసపూరిత ఆలోచనా విధానమిది. మనిషికి తన ప్రవర్తనకు, తన నమ్మకాలకు మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఇలాంటి నైతిక ముసుగులను సృష్టిస్తాడు గదా. ఖచ్చితంగా. కాని ఇక్కడ మనం ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించాలి. చెప్పండి. నిజంగానే కొంతమంది కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడేవారు ఉంటారు. వారికి పదే పదే సహాయం చెయ్యటం వల్ల వారు సోమరులుగా మారే ప్రమాదం కూడా ఉంది. మరి అలాంటప్పుడు ఆ యజమాని ఆలోచన ఒక రకంగా సరైనదే కదా. దీన్ని దురాశ అని ఎలా ముద్రవేయగలం? ఇక్కడే మనం ఆలోచన వెనుకున్న ఉద్దేశాన్ని గమనించాలి. ఒక వ్యక్తి నిజంగానే ఆ భిక్షువు భవిష్యత్తు గురించి ఆందోళన చెంది అతనికి ఏదైనా పని కల్పించడమో లేక స్వయంకృషితో బతికే మార్గం చూపించడమో చేస్తే అది దయ అవుతుంది. కానీ ఇక్కడ యజమాని ఉద్దేశం ఆ భిక్షువుని ఉద్ధరించడం కాదు, తన సంపదను కాపాడుకోవడం. సరిగ్గా చెప్పారు. తన జేబులోంచి డబ్బు తీయకూడదు అనే ఒకే ఒక్క లక్ష్యాన్ని సమర్థించుకోవడానికి ఆ భిక్షువు బద్ధకస్తుడు అయిపోతాడు అనే సాకును వాడుకుంటున్నాడు. సహాయం చెయ్యకపోవడానికి ఒక నైతిక కారణాన్ని వెతుక్కుంటున్నాడు. అవును, తన జేబును రక్షించుకోవడం కోసం అవతల వ్యక్తి జీవితాన్ని నైతికంగా బాగుచేస్తున్నట్లుగా భ్రమపడతాడు. మూలాలలో ఈ మోసపూరిత ఆలోచనల నిర్మాణాన్ని చాలా స్పష్టంగా 3 దశలుగా విడమర్చి చెప్పారు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. మొదటగా ఆ వ్యక్తి తన స్వార్థాన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చేస్తాడు. దీన్నే మనం మోరల్ డీకప్లింగ్ అని కూడా అంటాము. దానం చేయటం వల్ల ఆ భిక్షువు సోమరిపోతుగా మారతాడనే నెపం చూపిస్తూ ఆ దాత తన అసలు సమస్య అయిన సంపద పోతుందనే భయాన్ని పక్కన పెడతాడు. పైకి మాత్రం ఆ భిక్షువు నైతికంగా దిగజారిపోతాడనే ఒక గొప్ప ఆందోళనను ప్రదర్శిస్తాడు. అంటే నేను నా డబ్బును కాపాడుకోవట్లేదు,
ఈ సమాజాన్ని బద్ధకస్తుల బారి నుండి రక్షిస్తున్నాను అనే ఒక బాధ్యతాయుతమైన పౌరుడి పాత్రను తన మనసులో తాను పోషిస్తాడు. ఇది తన అపరాధ భావనను పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. ఆ ఆలోచన నిజంగానే చాలా విచిత్రంగా ఉంది. తప్పును ఒప్పుకోకపోగా తనను తాను ఒక సమాజ ఉద్ధారకుడిగా భావిస్తున్నాడు. ఆ తరువాత ఈ ఆలోచన విధానం రెండవ దశకు చేరుకుంటుంది. అదే కఠినమైన ప్రేమ అనే ముసుగు. ఆ వ్యక్తి తన మనసులో నేను పిసినారిని కాదు, వీరికి జీవితపాఠం నేర్పుతున్నాను అని బలంగా సమర్థించుకుంటాడు కదా. అవును, ఇది కేవలం సమర్థించుకోవడంతో ఆగిపోదు. ఆ వ్యక్తి తనను తాను సమాజంలోని ఇతర వ్యక్తుల కంటే మరింత ఉన్నతంగా ఊహించుకోవడం మొదలుపెడతాడు. సమాజంలో ఎవరైతే దయతో భిక్షువులకు దానం చేస్తారో వారిని చూసి జాలిపడతాడు. ఆ దానం చేసేవాళ్లంతా అమాయకులు. వాళ్లే ఈ భిక్షువులను చెడగొడుతున్నారు. నేనే నా కఠినత్వంతో వీరిని సరైన దారిలో పెడుతున్నాను అనే అహంకారాన్ని పెంచుకుంటాడు. ఈ అహంకారం ఆ దయ అనే ముసుగులో చాలా సురక్షితంగా దాగి ఉంటుంది. తన దురాశను ఒక త్యాగంగా, ఒక గొప్ప మేధోపరమైన నిర్ణయంగా మార్చుకుంటాడు. నిజంగా ఒక సాధారణమైన పిసినారితనం ఎంతటి మేధోపరమైన అహంకారంగా మారుతోందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కాని ఇది కేవలం ఇంటి గుమ్మం దగ్గరకొచ్చిన భిక్షువుకే పరిమితమవుతుందా? ఇలాంటి తప్పుడు ఆలోచనా విధానం మనిషి జీవితంలో ఇంకెలాంటి ప్రభావం చూపుతుంది? ఇది మూడవ దశకు దారితీస్తుంది. ఇది చాలా విషాదకరమైన పరిణామం. బయట వ్యక్తుల పట్ల మొదలైన ఈ తప్పుడు తర్కం క్రమంగా ఆ వ్యక్తి రక్తంలో కలిసిపోతుంది. చివరికి అది తన సొంత ఇంటికి, తన కుటుంబ సభ్యులకు కూడా చేరుకుంటుంది. తన సొంత పిల్లలకు మంచి ఆహారం, అవసరమైన వస్తువులు ఇవ్వకుండా ఆపుతాడు. అంటే తన స్వార్థాన్ని సమర్థించుకునే క్రమంలో తన సొంత పిల్లల పట్ల ఉన్న ప్రేమను కూడా ఈ తర్కం దెబ్బతీస్తుందా? ఖచ్చితంగా. పిల్లల విషయంలో కూడా ఇదే ముసుగు వేసుకుంటాడు. నేను వారికన్నీ సులభంగా ఇస్తే వారు పాడైపోతారు, కష్టపడితేనే జీవితం విలువ తెలుస్తుంది, ఇది వారికి క్రమశిక్షణ నేర్పుతుంది అనే సాకుతో వారిని కూడా ఇబ్బంది పెడతాడు. ఒక దశలో తన పిల్లల పడే కష్టాన్ని చూసి కూడా చలించడు. ఎందుకంటే తాను చేస్తున్నది గొప్ప క్రమశిక్షణను నేర్పించే పని అని గుడ్డిగా నమ్ముతాడు. ఒక అబద్ధాన్ని పదే పదే తనను తాను నమ్మించుకోవడం వల్ల అది అతని పాలిట సత్యంగా మారిపోతుంది. దయ అనే ముసుగులో ఉన్న దురాశ కుటుంబ బంధాలను, ఆప్యాయతలను కూడా ఎలా నాశనం చేస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇల్లు నిండా సంపద ఉన్నా ఆ కుటుంబం ఒక పూరిగుడిసెలో ఉన్నవారికంటే హీనంగా బతుకుతుంది. సంపద ఉండి కూడా దాని ఫలాన్ని అనుభవించలేకపోవడం, ఇతరులకు పంచలేకపోవడమనేది తీవ్రమైన సమస్య. ఈ బోధనలను దగ్గరగా పరిశీలించాలి. అసలు నిజమైన దయకు, ఈ మోసపూరిత దురాశకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని మనం ఎలా గుర్తించాలి? ఎందుకంటే రెండూ పైకి చూడటానికి ఒకేలా కనిపించే ప్రమాదం ఉంది కదా. అవును, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని గుర్తించడానికి మనం 4 ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి. అవి ప్రధాన ఉద్దేశ్యం, అంతర్గత భావన, ఫలితం మరియు ఉపయోగించే తర్కం. బుద్ధుని బోధనల ప్రకారం నిజమైన పరునుద్దయత లేదా దయ యొక్క ప్రధాన ఉద్దేశం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. అది ఇతరుల బాధను తగ్గించడం. ఒక భిక్షువు ఆకలితో వస్తే ఆ ఆకలి తీర్చడం అనేది మొదటి కర్తవ్యం. అక్కడ ఇతర ఆలోచనలకు తావుండదు. కానీ ఈ మోసపూరిత దురాశలో ఉద్దేశం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందాక మనం చర్చించినట్లు అది కేవలం తన సంపదను కాపాడుకోవడానికి మాత్రమే పరిమితమవుతుంది. అవతలి వ్యక్తి ఆకలితో ఉన్నాడా, కష్టాల్లో ఉన్నాడా అనేది దానికి అనవసరం. తన దగ్గర ఉన్నది పోకూడదు, అంతే. మరి అంతర్గత భావనల పరంగా చూస్తే ఈ తేడా ఎలా ఉంటుంది? నిజమైన దయ ఉన్న చోట ఎప్పుడూ ఒక సానుభూతి ఉంటుంది. ఇతరుల బాధను తన బాధగా భావించే ఒక విధమైన సున్నితత్వం ఉంటుంది. వారి స్థానంలో తనను తాను ఊహించుకోగలిగే గుణం ఉంటుంది. కాని ఈ దయముసుగులో ఉన్న దురాశలో సానుభూతికి కించిత్ కూడా చోటులేదు. అక్కడ కేవలం భయం మాత్రమే ఉంటుంది. సంపద కోల్పోతామనే భయం ఒకవైపు, తాను చెడ్డవాడిని అవుతానేమో, ఇతరులేమనుకుంటారో అనే తీర్పు గురించిన భయం మరోవైపు ఉంటుంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోడానికే ఈ మేధోపరమైన వాదనలన్నీ. ఫలితాల పరంగా చూసినా కూడా ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. నిజమైన దయ ఎప్పుడూ మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. సమాజంలో ఒక సానుకూల వాతావరణాన్ని, నమ్మకాన్ని సృష్టిస్తుంది. ఆ ఇంటి యజమాని ఆ భిక్షువుకు భోజనం పెడితే అక్కడొక కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. అదే మోసపూరిత దురాశ ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఆలోచిస్తే అది ఎప్పుడూ ఒంటరితనాన్ని, లేమిని మిగులుస్తుంది. ఆ వ్యక్తి తన సంపదను కాపాడుకున్నాననుకుంటాడు, కాని తన చుట్టూ ఒక అదృశ్యమైన గోడ కట్టుకుంటాడు. సమాజం నుండి చివరికి తన కుటుంబం నుండి కూడా మానసికంగా దూరమైపోతాడు.
అతని దగ్గర డబ్బుంటుంది, కానీ దానిని పంచుకునే మనుషులు, ప్రేమ ఉండవు. వీటన్నింటికంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. వారు ఉపయోగించే తర్కం. ఒక వ్యక్తి తన మనసులో వేసుకునే ప్రశ్నలే అతని నైజాన్ని బయటపెడతాయి కదా. ఖచ్చితంగా. నిజమైన దయ ఎప్పుడు వీరు కష్టాల్లో ఉన్నారు, నేను వీరికి ఎలా సహాయం చేయగలను, నా దగ్గరున్న వనరులతో నా వంతు పాత్ర ఏమిటి అని ఆలోచిస్తుంది. అక్కడ పరిష్కారం వెతికే ప్రయత్నం ఉంటుంది. కాని దురాశ అడిగే ప్రశ్నలెలా ఉంటాయో గమనించండి. నేను సహాయం చేయకపోవడాన్ని ఎలా సమర్థించుకోగలను, రేపెవరైనా అడిగితే నా తప్పు లేకుండా ఎలా ఒక గొప్ప కథ చెప్పగలను అని ఆలోచిస్తుంది. ఇది తనను తాను రక్షించుకునే ఒక పద్ధతి. ఈ పాయింట్ దగ్గర మూలాల్లో చర్చించిన ఒక చాలా లోతైన భావన గురించి అడగాలనుకుంటున్నాను. అడగండి. ఈ ఆధ్యాత్మిక లేదా తాత్విక భావనలతో వాస్తవాలను దాటవేయడం గురించి వివరించారు కదా. అసలు ఉన్నతమైన తత్వశాస్త్రాన్ని మనలోని లోపాలను దాచుకోవడానికి వాడటం ఎంతవరకు కరెక్ట్? ఇది బహుశా ఈ విశ్లేషణలో అత్యంత క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన అంశం. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం కదా. అవును. ఏ తత్వశాస్త్రమైనా లేదా బుద్ధుని బోధనలు అయినా సరే, అవి మనిషి వ్యక్తిగత ఎదుగుదలకు, అంతర్గత నిజాయితీకి మార్గదర్శకంగా ఉండాలి. కాని మనలోని అహంకారం, స్వార్థం ఆ బోధనలనే తమకు అనుకూలమైన ఆయుధాలుగా మార్చుకుంటాయి. మనలో ఉన్న కోపం, స్వార్థం, దురాశ లాంటి ప్రాథమిక లోపాలను పరిష్కరించుకోకుండా వాటిపైన ఒక పవిత్రమైన వాక్యాన్ని కప్పేయడం ఇక్కడ జరుగుతోంది. తాను చేస్తున్నది తప్పని తెలిసినా దానికొక వేదాంత అర్థాన్ని ఆపాదించడం అన్నమాట. దురాశ అనేది దయ అనే ముసుగు ధరించినప్పుడు దాన్ని బయటివారు గుర్తించడం కష్టమే, కాని ఆ వ్యక్తి తనకు తాను గుర్తించడం ఇంకా కష్టం. ఎందుకంటే అతను తన అబద్ధాన్ని తానే పూర్తిగా నమ్మేస్తాడు. అంటే ఆ పిసినారి యజమాని తాను ఎప్పుడైనా మారే అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఆ అవకాశం దాదాపు శూన్యం. అలు తప్పు చేస్తున్నాడని తెలిస్తే కదా మారడానికి. తాను చేస్తున్నది మహాత్కార్యం అని నమ్ముతున్నప్పుడు ఆ అంధకారం నుంచి అతన్ని బయటకు తీసుకురావడం చాలా కష్టం. ఈ మోసం వల్ల నష్టపోయేది కేవలం ఆ రోజు ఆకలితో వచ్చి సహాయమడిగిన భిక్షువు మాత్రమే కాదు. ఖచ్చితంగా కాదు. భిక్షువు ఆ పూటకి ఆకలితో వెనుదిరిగి వెళ్ళొచ్చు. బహుశా మరో ఇంట్లో అతనికి భోజనం దొరకవచ్చు. కాని ఇక్కడ నిజమైన బాధితుడు ఆ ఇంటి యజమానే. సంపద అనేది అనుభవించడానికి లేదా 10 మందికి పంచడానికి ఉపయోగపడాలి. కాని ఎప్పుడూ లేమితో తన డబ్బెక్కడ పోతుందో అనే భయంతో, కఠినత్వంతో బతుకుతూ తానే సరైనవాడిననుకునే ఆ పిసినారి వ్యక్తి జీవితమంతా ఒక వ్యర్థం. తనలోని సహజమైన దయను, తోటి మనిషి పట్ల ప్రేమను తన చేతులతో తానే చంపుకుంటున్నాడు. ఆ సంపద ఉండి కూడా ఒక ఖాళీ జీవితాన్ని గడుపుతున్నాడు. తన స్వార్థానికి తానే బందీ అయిపోయాడు. ఈ విశ్లేషణ చూస్తుంటే మనుష్యుల ప్రవర్తన వెనుక ఎన్ని పొరలుంటాయో అర్థమవుతోంది. మూలాల్లో ప్రస్తావించిన మరో ముఖ్యమైన సారాంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నిజమైన దయకు కేవలం మంచి మనసుంటే సరిపోదు. దానికి చాలా ధైర్యం కావాలి అని మూలాల్లో ఉంది. దయకు, ధైర్యానికి ఉన్న ఈ సంబంధం ఏమిటి? చాలా అద్భుతమైన పాయింట్ ఇది. మనం ఒకరికి సహాయం చేసినప్పుడు లేదా మన సంపదను దానం చేసినప్పుడు అవతలి వ్యక్తి దానిని సరిగ్గా వినియోగించకపోవచ్చు. అది వృధా అవుతుందేమో అనే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది కదా. అవును. మనమిచ్చిన డబ్బుతో ఆ భిక్షువు బద్ధకస్తుడవ్వచ్చు లేదా దానిని దుర్వినియోగం చేయొచ్చు. ఇది ఒక రిస్క్. ఆ ప్రమాదాన్ని అంగీకరించుకూడా తోటి మనిషి కష్టంలో ఉన్నాడు కాబట్టి ఉదారంగా ఉండటమే నిజమైన దయ. ఫలితం మన చేతుల్లో లేకపోయినా ఆ క్షణంలో స్పందించడానికి గొప్ప గుండెధైర్యం కావాలి. అంటే మన అంచనాలు తప్పవ్వొచ్చు అని తెలిసినా సరే వెనక్కి తగ్గకపోవడమే నిజమైన కరుణకు పునాది అన్నమాట. కాని ఈ మోసపూరిత దురాశ ఈ ధైర్యం దగ్గరే విఫలమవుతుంది. ఆ వృధా అవుతుందేమో అనే ఒకే ఒక్క చిన్న అవకాశాన్ని పట్టుకుని దాన్ని భూతద్దంలో చూపిస్తుంది. ఆ చిన్న నెపంతో ఖచ్చితంగా చేయాల్సిన సహాయం నుండి, మానవతా ధర్మం నుండి పూర్తిగా పారిపోతుంది. ఇది తమను తాము సమర్థించుకునే ఒక పిరికిచర్యగా మనం ఖచ్చితంగా చూడవచ్చు. ముమ్మాటికి మనం దయ గురించి, స్వార్థం గురించి ఆలోచించే విధానాన్ని ఈ మూలం పూర్తిగా కదిలించి వేస్తోంది. పైకి కనిపించే ప్రతి మంచి పని వెనుక మంచి ఉద్దేశమే ఉండకపోవచ్చు. అలాగే బయటకు కఠినంగా కనిపించే ప్రతి నిర్ణయం వెనుక దురాశ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏ ఉద్దేశంతో ఒక పని చేస్తున్నామనేది మన అంతరాత్మకు మాత్రమే తెలిసిన సత్యం. మనకు మనం నిజాయితీగా అద్దంలో చూసుకుని నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అని ప్రశ్నించుకునే ధైర్యం మనకుండాలి. ఈ లోతైన విశ్లేషణను ముగిస్తూ ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను ఒక్కసారి చూద్దాం.
మన మనస్సు ఎంత తెలివిగా మనల్ని మోసం చేస్తుందో, మన లోపాలను, మన దురాశను సైతం అద్భుతమైన సద్గుణాలుగా, సామాజిక బాధ్యతలుగా ఎలా రంగులు మార్చి చూపిస్తోందో మనం విపులంగా చర్చించాం. దయ లేదా పరునుద్దయత అనే గొప్ప భావనను దురాశ ఎలా తన రక్షణా కవచంగా మార్చుకుంటుందో తెలుసుకున్నాం. ఎవరైనా సరే ఈ విశ్లేషణ ద్వారా తమ నిజ జీవితంలో ప్రతిరోజు తీసుకునే నిర్ణయాలను సమీక్షించుకోవచ్చు. మనం ఎవరికైనా సహాయం చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు దానికి కారణం నిజంగా అవతలి వ్యక్తి భవిష్యత్తుపై ఉన్న శ్రద్ధేనా, లేక కేవలం మన జేబును కాపాడుకునే మనలోని స్వార్థమా అని పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరూ నిలదీసి ప్రశ్నించుకోవడానికి ఈ చర్చ ఒక అద్దం లాంటిది. అంతర్గత పరిశీలనకు ఇలాంటి విశ్లేషణలు చాలా అవసరం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గెలవడం కంటే మన మనస్సు ఆడే మాయలను జయించడం చాలా కష్టం. మనల్ని మనము నిరంతరం గమనించుకోవడం, మన ఉద్దేశాలను బేరీజ్ వేసుకోవడం ద్వారా మాత్రమే ఇలాంటి స్వీయ మోసాల నుండి బయటపడగలం. నిజమైన దయను, ముసుగువేసుకున్న దురాశను వేరుచేసి చూడగలం. ముగించే ముందు ఈనాటి విశ్లేషణ ఆధారంగా ఆలోచింపజేసే ఒక ప్రశ్నను అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం కేవలం దయ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. మూలాల్లో చర్చించినట్లుగానే నిజ జీవితంలో దయ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో గొప్ప సద్గుణాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు మౌనంగా ఉంటారు. దానికి సహనం అనే పేరు పెట్టుకుంటారు. అలాగే ఎక్కడైనా ముందుండి నాయకత్వం వహించాల్సొచ్చినప్పుడు వెనకడుగు వేస్తారు. దానికి అణుకువ లేదా సిగ్గు అనే పేరు పెడతారు. ఇవి నిజంగా సహనం, అణుకువ లేక మనలోని చేతకానితనాన్ని, భయాన్ని లేదా అసమర్థతను దాచిపెట్టే ముసుగులుగా ఉపయోగపడుతున్నాయా అనేది ఆలోచించాలి. మనం బయటకు ప్రదర్శించే ఇలాంటి గొప్ప లక్షణాల వెనక ఇంకేదైనా లోపం, సౌకర్యవంతంగా దాగి ఉందా అనే సందేహం కలుగుతుంది. దయలాగే ఈ సుగుణాలు కూడా మనల్ని మనం మోసం చేసుకునే ఆయుధాలా అని ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలి. ఆ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.